Hello guys, welcome to Mana YouTube channel Inside Mystery. అరే ఏంట్రా ఇది? మనమైతే చిన్నపిల్లలకు ఎన్నో తినే పదార్థాలు అయితే కనిపిస్తుంటాం, లైక్ జెమ్స్ అలాంటివి. ఈరోజు అయితే మనం ఈ ఛానల్లో జెమ్స్ వాటి లోపల ఎలా ఉంటుందో ఈ మన ఇన్సైడ్ మిస్టరీలోనైతే దాని లోపల మిస్టరీ అయితే తెలుసుకుందాం. చలో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు చేస్తే మీకైతే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. కాబట్టి మీరైతే బెల్ సింబల్ని అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. చలో లెట్స్ గో టు వీడియో. మనమైతే ఈ వీడియో కోసం అయితే ఈ ఒక చిన్న ప్యాకెట్ అయితే తీసుకున్నా. సో ఇందులో మనమైతే ఫస్ట్ అయితే ఇందులో ఈ జెమ్స్ అయితే విప్పేద్దాం. సో మనమైతే ఈ ప్యాకెట్ తిప్పేస్తే ఇందులో మనకైతే 1 2 3 4 5 6 7 8 9 10 జెమ్స్ పీసెస్ అయితే ఉన్నాయి ఒక ప్యాకెట్లో. సో ఇవైతే డిఫరెంట్ కలర్లో ఉన్నాయి, చూడొచ్చు. లైక్ ఎల్లో, గ్రీన్, బ్లూ, పింక్, పర్పుల్ ఇలాంటి డిఫరెంట్ కలర్లోనైతే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో ఇంకో ప్యాకెట్ కూడా ఇప్పుదాం. ఇందులో కూడా ఆల్మోస్ట్ అదే కలర్లు కొంచెం వెళ్ళినాయి, కొన్ని కలర్ మాత్రం డిఫరెంట్గానైతే మనం చూడవచ్చు. సో అన్నీ అయితే ఒకే కలర్లో కొన్ని డిఫరెంట్ కలర్స్ అవుతున్నాయి. ఇందులో 1 2 3 4 5 and 6 కలర్స్ అయితే ఉన్నాయి. సో యాక్చువల్లీ మనం చాలామంది అయితే ఎప్పుడన్నా మనం ఇది తిన్నప్పుడు జస్ట్ ఇది తింటాం, లోపల తింటాం, తీయగా ఉంటుంది, బాగుంటుంది. బట్ ఏంటంటే చాలామంది కూడా ఇలా లోపల ఏముంటుందో అయితే ఎవరైతే ఎప్పుడైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేయలేదు. సో ఈరోజు మనం ఈ ఛానల్లో మనమైతే ఈరోజు మన ఈ వీడియోలో లోపల ఇది ఎలా ఉంటుంది, దీని లోపల మిస్టరీ అయితే ఏందో మనమైతే తెలుసుకుందాం. ఫస్ట్ అయితే దీన్ని అయితే చిన్నగా బ్రేక్ అయితే చేద్దాం. ఆ తర్వాత దీన్ని ఒక వాటర్లోనైతే కరుగుదాం. సో ఇప్పుడు మనమైతే ఇందులో లోపల ఏ విధంగా ఉంటుందో అయితే దీని ఇన్సైడ్ మిస్టరీ అయితే మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే దీన్ని ఇలా క్రష్ చేసినట్టయితే లోపల ఈ విధంగా కనబడుతుంది. ఒక చిన్న స్వీట్, దానిపైన ఇలా ఒక లేయర్ అయితే కోటింగ్ అయితే కనబడుతుంది, చూడొచ్చు. సో దీన్ని మళ్ళీ ఒకసారి అయితే తీద్దాం. దీని మీద ఒక కలర్ కోటెడ్, షుగర్ కోటెడ్. సో దీన్ని అయితే ఇలా తీసేసుకుందాం. దీని లోపల ఒక స్వీట్ అయితే రౌండ్గా ప్యాక్ చేసి ఉంది, దానిపైన ఇలా కోటెడ్ అయితే ఉంది. షుగర్ కోటెడ్ అయితే ఇలా కోటెడ్ చేసేవాడు ఉంది. లోపల మాత్రం ఒక స్వీట్ అయితే ఉంది. సో ఇలా ఉంది, ఇది కొంచెం గట్టిగానే ఉంది. సో దీన్ని ఇలా ప్రెస్ చేసినప్పుడు అయితే ఏ షేప్ అంటే ఆ షేప్లోకి వచ్చే కండిషన్లో అయితే ఉంది. సో దీన్ని ఒకసారి అయితే వాటర్లో వేసి చూద్దాం, ఎలా అవుతుందో చూద్దాం. సో దీనిలోనైతే ఉన్న కలర్ అయితే గమనించవచ్చు. ఈ వాటర్లోనైతే ఇందులో కరిగిపోయింది, డైల్యూట్ అయిపోయింది. పైన ఈ షుగర్ కోటెడ్ పైన ఉన్న కలర్ అయితే ఇందులో డైల్యూట్ అయిపోయింది. సో యాక్చువల్గా నేను ఇందులో 2 కలర్స్ వేసిన కాబట్టి ఇందులో ఎక్కువ కలర్ అయితే బ్లూ కలర్ ఉంది కాబట్టి బ్లూ కలర్ వాటర్ అయితే చేంజ్ అయిపోయినాయి, బ్లూ కలర్లోకి వాటర్ చేంజ్ అయిపోయింది. పైన ఉన్న షుగర్ కోటెడ్ యొక్క కలర్ అయితే మొత్తం వాటర్లో కరిగిపోయింది. సో ఇలాగే మళ్ళీ ఇంకొంచెం సేపు తిప్పుదాం. సో ఫైనల్గా కలర్ పోయిన తర్వాతనైతే ఇలా వైట్గా ఉంది. దీన్ని ఇట్లనే తిప్పితే ఏమవుతుందో చూద్దాం ఇంకా. సో ఇక్కడ బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఆ షుగర్ కోటెడ్ కూడా కరిగిపోతుంది మెల్లమెల్లగా.
కొద్దిసేపు ఇలా తిప్పిన తర్వాత పైన ఉన్న షుగర్ కోటెడ్ కూడా మొత్తం కరిగిపోయింది. ఆ తర్వాత లోపల ఉన్న ఈ స్వీట్ అయితే మనకు కనబడుతుంది. సో దీన్ని కూడా కొంచెం క్రష్ చేసి చూద్దాం. ఇందులో వాటర్ అయితే ఫస్ట్ పక్క పంటి తీసేద్దాం. సో ఇందులో ఉన్న వాటర్ని అయితే తీసేసిన తర్వాత ఇలాగ అయితే పడుతున్నాయి బాల్స్. ఇది కొంచెం గట్టిగానే ఉంది దీని స్టేజ్. సో లోపల ఇలాంటి స్వీట్ అయితే ఉంది జెమ్స్ లోపల. చూడొచ్చు ఈ మాదిరిగానే అయితే క్రష్ అయిపోయింది. సో మనం వాటర్లో ఇప్పుడు గ్రీన్ కలర్ క్యాండీని అయితే వేద్దాం. సో దీనిపైన ఉన్న షుగర్ కోటెడ్ పైన ఉన్న గ్రీన్ కలర్ అయితే మెల్లగా రిమూవ్ కావడం స్టార్ట్ అయిపోయింది. ఫైనల్గా వాటర్ అయితే గ్రీన్ కలర్లోకి చేంజ్ అయిపోయినాయి చూడొచ్చు ఇక్కడ. అదేవిధంగా పైన ఉన్న షుగర్ కూడా మెల్లగా కరగడం స్టార్ట్ అయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ అయితే సైడ్లో కరిగిపోతుంది. సో ఫస్ట్ అయితే సైడ్లో కరిగిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి పైన అండ్ కింద ఉంది. కంప్లీట్ ఫస్ట్ అయితే కలర్ కరిగిపోతుంది, దాని తర్వాత పైన ఉన్న షుగర్ కోటెడ్ అయితే కరిగిపోతుంది. షుగర్ కరిగినప్పుడు వాటర్ అయితే కొంచెం థిక్గా మారినాయి. ఫస్ట్ కలర్ కరిగినప్పుడేమో మామూలుగానే ఉండే. ఈ షుగర్ ఎప్పుడైతే వాటర్లో కరిగిందో వాటర్ అయితే కొంచెం థిక్ అయిపోయినాయి. సో ఫైనల్గా పైన ఉన్న షుగర్ కోటెడ్ కరిగిన తర్వాత లోపల ఉన్న స్వీట్ అయితే ఇలా బయట పడ్డది. ఇది గైస్ మనం డైలీ తినే జెమ్స్లో ఉండే ఇన్సైడ్ మిస్టరీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో మేము వెంటనే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో దీని లోపల అయితే ఇలా ఉంది. మామూలుగా అన్ని స్వీట్లలో ఇలాగే ఉంది. సో నేనైతే ఒకటి తింటున్నా. యాక్చువల్లీ షుగర్ తినడం మంచిది కాదు, బట్ తెచ్చినాం కాబట్టి వేస్ట్ కాకుండా ఉండడానికి అయితే తింటున్నా. మిగిలిన పక్కన మా పిల్లలకైతే ఇచ్చేస్తా. సో ఇది గైస్ జెమ్స్లోని ఇన్సైడ్ మిస్టరీ ఇది. ఈ వీడియోని అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం. ఒకవేళ మీరు ఇలాంటి ఏ వస్తువైనా కానీ ఏ ఐటమ్ అయినా కానీ దాని లోపల ఇన్సైడ్ మిస్టరీ తెలుసుకోవాలంటే దాని యొక్క వస్తువుని అయితే నాకైతే కామెంట్ రూపంలో మీరు చెప్పండి. నేను ఖచ్చితంగా మీ కామెంట్కి అయితే రెస్పాండ్ అయ్యి ఆ వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. ఇది గైస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అదేవిధంగా బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఉంటాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.